ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎస్వి విశ్వవిద్యాలయం తారకరామ మైదానంలో జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం తిరుపతి నగరంలో మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఎస్వి విశ్వవిద్యాలయ సమీపంలోని తారకరామ క్రీడా ప్రాంగణంలో కార్తీక దీపోత్సవానికి విస్తృత ఏర్పాట్లు సాగుతున్నాయి. మనం ఒకసారి గమనించవచ్చు, మరికొద్దిసేపట్లో కార్తీక దీపోత్సవం ప్రారంభం కానున్న వేదిక సమీపంలో ఉన్నాం. వేదిక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తీరును మనం ఒకసారి చూడవచ్చు. వేదికకు కుడివైపున పరమేశ్వరుడు, ఎడం వైపున వెంకటేశ్వర స్వామి పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ వేదికను తీర్చిదిద్దిన తీరును మనం ఒకసారి గమనించవచ్చు. మరోవైపు ఒక గంట తర్వాత ప్రారంభం కానున్న కార్తీక దీపోత్సవానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న తీరును కూడా మనం ఒకసారి చూడవచ్చు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్తీక దీపోత్సవానికి ఇప్పటికే నగరంలోని అధిక సంఖ్యలో మహిళలు ఈ క్రీడా ప్రాంగణానికి చేరుకున్న దృశ్యాలను కూడా ఒకసారి చూడవచ్చు. మనం ఇటువైపు పెద్ద ఎత్తున దాదాపు 1500 మందికి పైబడి వస్తారన్న అంచనాతో కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు చేశాం. కానీ ఒకసారి చోటు ఇంకా మరో 2 గంటల సమయం ఉంది ప్రారంభోత్సవం కావడానికి. ఇప్పటికే పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి ఈ క్రీడా ప్రాంగణంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవంలో దీపాలంకరణ చేసేందుకు తరలి వచ్చిన దృశ్యాలను కూడా ఒకసారి చూడవచ్చు. సాయంత్రం 6 గంటలకు ప్రముఖ ప్రవచనకారుడు శతావధాని మేడసాని మోహన్ ప్రవచనం, ఆ తర్వాత నగర ప్రముఖులు వేదిక మీదకి వెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత వేద పండితులు వెంకటేశ్వర గద్యం ఆలపిస్తారు. తదనంతరం ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 1200 మంది వస్తారన్న అంచనాతో ఏర్పాటు చేసినప్పటికీ పెద్ద ఎత్తున మహిళలు తరలి వస్తుండడంతో ఈ ఏర్పాట్లను మరింత విస్తృతం చేసేందుకు ఈటీవీ యాజమాన్యం అదేవిధంగా నిర్వాహకులు ఏర్పాట్లను మరింత విస్తృతం చేస్తున్నారు. మేడసాని మోహన్ ప్రవచనం, ఆ తర్వాత తిరుపతి ప్రముఖులు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు, జేఈఓ పోలా భాస్కర్, తిరుపతి నగర కమిషనర్ వినయ్ చంద్, అదేవిధంగా తిరుపతి శాసనసభ్యులు సుగుణమ్మతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి రానున్నారు. వారి జ్యోతి ప్రజ్వలన అనంతరం ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. 2 గంటల పాటు 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమం జరగనుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. షాహీన్, ఓవర్ టు యూ.